నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ఎమ్మెల్యే సునీల్ లైన్లో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అయితే ఖచ్చితంగా టికెట్ భయం అనేది పట్టుకుంది. బీఆర్ఎస్ కొత్తగా నిర్వహించిన సర్వేలో కొంతమందికి అయితే సిట్టింగుల్లో టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. వాళ్ళకి కొంతమందికి సీట్లు రావని కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేల బంధువులపై కూడా వరుసగా భూ కబ్జాలు ఆరోపణలు అయితే వస్తామని, దీనిపై అప్డేట్స్ ఏంటి సునీల్? సంగారెడ్డి జిల్లాలో కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ రాదనే భయం పట్టుకుందని చెప్పవచ్చు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సర్వేలో కొందరు ఎమ్మెల్యేలు అదేవిధంగా వారి బంధువులకు సంబంధించి అయితే చాలా అవినీతి ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో కొందరికి టికెట్ కట్ చేయాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లుగా కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపొందారు 2018 ఎన్నికల్లో. మిగతా నియోజకవర్గాల్లో అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన బంధువులు షాడో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కుమారులు లేదంటే తమ్ముళ్ళు బంధువులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ అధిష్టానానికి కూడా ఈ ఆరోపణలు చేరిన నేపథ్యం ఉంది. మరోవైపు కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ బంధువులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయని చెప్పి కూడా సొంత పార్టీ నేతలే కొందరు టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళే అధిష్టానానికి సమాచారం అందించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉన్న నేపథ్యం ఉంది. అదే నేపథ్యంలో కొందరుకు అంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలకు అయితే ఈసారి టికెట్ రాదనే చర్చ అయితే తీవ్రంగా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే తమ ఎమ్మెల్యేకి ఈసారి టికెట్ రాకపోవచ్చు అని చెప్పి కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొందరు నేతలు బాహాటంగానే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే కొందరికి టికెట్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. వరుణ్, అయితే ఆశావకులు ఏమంటున్నారు? అయితే అధిష్టానంతో ఏమన్నా సంప్రదింపులు ఏమన్నా జరుపుతున్నారా ఖచ్చితంగా మాకు టికెట్ కావాలి అని? అయితే సీఎం కేసీఆర్ అయితే ఇటీవల నిర్వహించినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో కూడా ఈ అంశాన్ని చెప్పినటువంటి అంశం ఉంది. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పినట్లు కూడా సమాచారం అందుతుంది. నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పార్టీ పిలుపులకు సంబంధించి చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా కొంత దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉందని కూడా సమాచారం అందుతుంది. మరోవైపు కార్యకర్తల్లో కూడా వారు అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ లో అంతర్గత పోరుతో పాటు వర్గాలు కూడా ఏర్పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని నియోజకవర్గాలు వాటన్నిటిని కూడా ఎమ్మెల్యే దగ్గరుండి సర్దుబాటు చేయాల్సిన అంశం ఉంది. లేదంటే ఈ వర్గాలను ఒకతాటిపై తీసుకొచ్చి పార్టీని సంఘటితం చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని కూడా అధిష్టానం వద్దకు కూడా చేరిన అంశం ఉంది. అయితే నేపథ్యంలో వారికి టికెట్ ఇవ్వద్దని చెప్పి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు టికెట్ రాదనే విషయం మాత్రం ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేనప్పటికీ కూడా త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అయితే టికెట్ రాని ఎమ్మెల్యేల జాబితా మాత్రం 1 లేదా 2 జిల్లాలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది.